మేము ఇంకొక పని ఇక్కడ స్టార్ట్ చేయబోతున్నాం. దీంట్లో ఏంటంటే గాంజాయిలో వాళ్ళు డైరెక్ట్‌గా ఆర్ ఇండైరెక్ట్ అంటే వాళ్ళు పంట వేసినా, పంట వేయడానికి ప్రమేయం చేసినా, అంటే ఎటువంటి ప్రోత్సాహం గాని, సహకారం గాని అందించినా, ఈ అందరు అక్యూజ్డ్ మీద మనము గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ కూడా ఆపేయబడుతున్నాయి. ఆ డెసిషన్ కూడా వెరీ త్వరలోనే మనము తీసుకోబోతున్నాము. కాబట్టి గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే మీకు రాబోతున్నాయో అవన్నీ కూడా మీరు ఎప్పుడైతే గాంజాయిలో డైరెక్ట్‌లీ ఆర్ ఇండైరెక్ట్‌లీ ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని మీరెక్కడైనా సహకరిస్తే ఖచ్చితంగా మీ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ కూడా ఆపబడుతున్నాయి. ఇది మీరందరూ కూడా గమనించాలి. దీంతో పాటు ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో, మీ తాలూకా వాళ్ళు ఎవరైనా అంటే లైక్ ఇప్పుడు వైఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యి వాళ్ళ హస్బెండ్ ఈ గాంజాయి అఫెన్స్‌లో ఇన్వాల్వ్ అయినా, లేదా వాళ్ళ అబ్బాయి ఇన్వాల్వ్ అయినా, ఒకవేళ కనుక ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంబంధించి వీళ్ళు కూడా డైరెక్ట్‌లీ ఆర్ ఇండైరెక్ట్‌లీ వీళ్ళకి ఏదైనా ప్రోత్సాహం చేసినా ఖచ్చితంగా వీళ్ళందరినీ కూడా జాబ్స్ నుంచి టర్మినేట్ చేయబడతాయి. కాబట్టి ఇదంతా కూడా మీరు గమనించండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు గాంజాని సహకరించండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ మీడియా సమావేశానికి హాజరైన మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. సో నిన్నటి రోజున పెద్దబయలు మండలంలో 220 కేజీల గాంజాని మన ఎస్ఐ గారు ఖచ్చితమైన సమాచారం మేరకు నిన్న 220 కేజీల గాంజాని పట్టుకోవడం జరిగింది. ఇందులో 7 మంది ముద్దాయిల్లో 3 అరెస్ట్ అయ్యారు. మిగతా వాళ్ళు మనకు అబ్స్కాండింగ్లో ఉన్నారు. వాళ్ళని కూడా త్వరలోనే అరెస్ట్ చేయబోతున్నాం. సో దీంట్లో ఒక సెల్ ఫోన్ కూడా ఇచ్చడం జరిగింది. ఈ గాంజా విలువ దాదాపు 20 నుంచి 20 లక్షల దాకా ఉంటుంది. సో దీనికి సంబంధించి పోలీస్ సైడ్ నుంచి కొన్ని పాయింట్స్ ఉన్నాయండి. సో మేజర్గా ఏంటంటే మన పాడేరులో ఉన్న అంటే పాడేరు సబ్ డివిజన్లో ఉన్న హౌస్ ఓనర్స్ కానీ, షాప్ ఓనర్స్ కానీ, మీరు ఎవరైతే షాప్ రెంట్కి ఇస్తున్నారో అంటే మీ హౌస్ కానీ షాప్ కానీ రెంట్కి ఇచ్చే వాళ్ళు ఎవరికి ఇస్తున్నారు అనేది మీరు గమనించండి. ఎందుకంటే మీకు తెలియకుండానే మీరు రెంట్కి ఇచ్చిన వ్యక్తులు వాళ్ళు గాంజా ఇన్వాల్వ్ అయిపోతున్నారు. అంటే ఏమవుతుందంటే డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఈ క్రైమ్లో మీరు కూడా ఇన్వాల్వ్ అయిపోతున్నారు. అంటే ఇది ఏ స్టేజ్కి వెళ్తుందంటే ఒకసారి మీ ఆస్తులు కూడా జప్తు చేసే అంతవరకు కూడా వెళ్ళిపోతుంది. కాబట్టి హౌస్ ఓనర్స్ ఎవరికి ఉన్నారో హౌస్ ఓనర్స్ కానీ షాప్ ఓనర్స్ కానీ మీరు రెంట్కి ఇచ్చేటప్పుడు అది ఎవరికి ఇస్తున్నారు అన్నది ఒకసారి మీరు చూడాలి. మీకు ఏదైనా అనుమానం ఉంటే పోలీస్కి సమాచారం ఇస్తే కనుక వీ విల్ వెరిఫై దర్ యాంటీసిడెంట్స్. కాబట్టి హౌస్ ఓనర్స్ ఎవరికి ఉన్నారో పాడేరు సబ్ డివిజన్లో మీరు మేజర్గా బయట వ్యక్తులకు ఇస్తున్నప్పుడు కానీ లేదా లోకల్లో ఎవరైనా ఇచ్చేటప్పుడు కానీ ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించిన సమాచారం మీరు పెట్టుకోవాలి. రెండోది, ఇక్కడ కొంతమంది సెటిలర్స్ ఉన్నారు. తమిళనాడు వాళ్ళు కానీ, రాజస్థాన్ వాళ్ళు కానీ, మహారాష్ట్ర, యూపీ, బీహార్ అంటే వీళ్ళు ఇక్కడికి వచ్చి కొన్ని సంవత్సరాలు ఇక్కడ ఉంటున్నారు. అంటే వ్యాపారం చేసుకుంటున్నారు. ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళ బంధువులు ఎవరైతే ఉంటారో సపోజ్ తమిళనాడు వాళ్ళని తీసుకోండి. తమిళనాడు బంధువులు తమిళనాడు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది ఈ అరకు ఇలా టూరిజం కోసం వస్తామని చెప్పి ఇక్కడికి వచ్చి ఆ పని చేయకుండా వీళ్ళు కొంతమంది గాంజాలు ఇన్వాల్వ్ అయ్యి ఇక్కడ నుంచి గాంజా తీసుకెళ్తూ పట్టుబడడం ఇలాంటివి జరుగుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే సెటిలర్స్ మీరు ఇక్కడ ఉన్నారు కానీ మీ పేరు చెప్పుకొని కొంతమంది ఇక్కడ వచ్చి మిమ్మల్ని బ్యాడ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఇక్కడ సెటిలర్స్ ఉన్నారో మీరు మీ వ్యాపారం వరకే మీరు కన్ఫైన్ అవ్వండి. ఇది కాకుండా మీరు ఏదైనా డైరెక్ట్లీ కానీ ఇండైరెక్ట్లీ కానీ ఎక్కడైనా కూడా మీరు గాంజా మీద ఇన్వాల్వ్ అయితే కనుక ఖచ్చితంగా మీ మీద చట్టరీతమైన చర్యలు తీసుకోబడతాయి. దీని మీద పోలీస్ సర్వేలెన్స్ ఖచ్చితంగా మనం పెడుతున్నాం. ఎవరైతే అవుట్ సైడర్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఎటువంటి ఇష్యూ లేకుండా ప్రశాంతమైన వాతావరణం మీ వ్యాపారం చేసుకోవాలని చెప్పేసి పోలీస్ వారి విజ్ఞప్తి. మూడో పాయింట్ వచ్చేసి వెహికల్స్. చాలా వరకు మన పాడేరు సబ్ డివిజన్లో కానీ మన జిల్లా వ్యాప్తంగా కూడా వెహికల్స్ ఏం చేస్తున్నారంటే సెకండ్ హ్యాండ్లో కొంటున్నారు. కొనిన తర్వాత వీళ్ళు రిజిస్ట్రేషన్స్ మార్పించుకోవట్లేదు. అంటే పాత ఓనర్ మీదనే అది అట్లాగే ఉండిపోతుంది. కాబట్టి ఏం చేస్తున్నామంటే ఒక 2 days బ్యాక్ నుంచి మనము ఒక స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాం. అంటే వెహికల్ చెకింగ్ పెట్టి వెహికల్ ఓనర్ డీటెయిల్స్ ప్రాపర్గా లేకపోతే కనుక ఆ బండి స్టేషన్లో ఉంచి ఆ ప్రాపర్ రికార్డ్స్ తెప్పించి ఆ ట్రాన్స్ఫర్ అయ్యేంత వరకు కూడా ఆ వెహికల్ని వదలకూడదని ఒక డెసిషన్ తీసుకున్నాం. ఇది ఎందుకంటే చాలామంది దొంగ బండ్లు తీసుకొచ్చి ఇక్కడ గాంజా వ్యాపారంకి పైలటింగ్ చేయడం కానీ ఆ గాంజాకి ఎస్కాట్ లాంటివి చేస్తున్నారు. కాబట్టి వెహికల్స్ ఏమైనా మీరు సెకండ్ హ్యాండ్లో కొని ఉంటే కనుక ఖచ్చితంగా దాన్ని మీరు కన్వర్ట్ చేసుకోండి. మీ రిజిస్ట్రేషన్స్ అన్నవి వాళ్ళ పేరు నుంచి మీ పేరు కన్వర్ట్ చేసుకోండి. ఇది అందరూ కూడా మీరు చేయాల్సిన ముఖ్యమైన పని. నెక్స్ట్ ఇంపార్టెంట్గా ఏంటంటే ఎవరైతే గాంజాలు ఇన్వాల్వ్ అయ్యారో అందరికి సంబంధించిన గవర్నమెంట్ స్కీమ్స్ అన్నవి ఆపేయబడతాయి. ఈ మంత్ నుంచి కూడా మేము ఆల్రెడీ రెవెన్యూ వాళ్ళతో ఐటీడీఏ పిఓ మేడం గారితో కూడా మాట్లాడడం జరిగింది. దీని మీద కలెక్టివ్ డెసిషన్ అనేది తీసుకోబోతున్నాం. ఎవరైతే గాంజాలు ఇన్వాల్వ్ అవుతున్నారో వాళ్లకు గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైనా వచ్చినా
అలాంటివి రాకోకుండా చేయడం అనేది దీంట్లో ముఖ్య ఉద్దేశం. ఇది ఈ స్ట్రింజెంట్ యాక్షన్ అనేది మేబీ అతి త్వరలోనే మనము స్టార్ట్ చేయబోతున్నాం. ఖచ్చితంగా గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ కూడా ఆపేయబడతాయి. అండ్ ఫైనల్గా ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన బంధువులు, అంటే వాళ్ళ కొడుకు, ఒక లేడీ అయితే వాళ్ళ హస్బెండ్, ఇలాంటి వాళ్ళు ఎవరైనా గాంజాలు ఇన్వాల్వ్ అయినా కూడా ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎక్కడైనా కూడా ఈ గాంజా అఫెన్స్లో డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్ ఇన్వాల్వ్ అయినా కూడా వీళ్ళ జాబ్స్ తీసేయడానికి కూడా మనకు ఆస్కారం ఉంది. కాబట్టి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా ఎవరైనా కూడా గాంజాయి మీద పోలీస్ చేస్తున్న ఈ ఎఫర్ట్స్ మీరు కూడా సపోర్ట్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటూ, పోలీస్ తరఫున కూడా కొన్ని మనము పిట్ అండ్ డిఫెన్స్ ప్రపోజల్స్ పంపిస్తున్నాం. దాంతోపాటు ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ అని ఈ గాంజాయి ద్వారా సంపాదించిన ఆస్తులన్నీ కూడా జప్తు చేయబడుతున్నాయి. ఆల్రెడీ ఇందులో ప్రపోజల్స్ మనం పెట్టి ఉన్నాం. అతి త్వరలోనే మాకు దీంట్లో ఫ్రీజింగ్ ఆర్డర్స్ రాబోతున్నాయి. దాదాపు 80 నుంచి 90 షీట్స్ ఈ సంవత్సరం నేను వచ్చాక గాంజాయి మీద అఫెండర్స్ మీద ఓపెన్ చేయడం జరిగింది. ఇది కాకుండా మనము డ్రోన్ సర్వేలెన్స్ అనేది కంటిన్యూగా పెడుతున్నాం. కాబట్టి పాడేరు పోలీస్ విజ్ఞప్తి ఒకటే, గాంజాయిలో మేము చేస్తున్న పోరాటానికి మీ వంతు సహాయంగా మీరు కూడా ముందుకొచ్చి గాంజాయిని పండించకుండా, గాంజాయిని ట్రాన్స్పోర్ట్ చేయకుండా, గాంజాయిని కన్జ్యూమ్ చేయకుండా మమ్మల్ని అందరినీ కూడా మీరు సపోర్ట్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా పాడేరు పోలీస్ మీకు విజ్ఞప్తి చేస్తుంది. సార్, ఇటీవల చూసినట్టయితే రాజస్థాన్కి సంబంధించిన వాళ్ళు కొందరు విచారణ జరిపారు కదా సార్, అది ఎంతవరకు వచ్చింది సార్? అదే అండి, ఎందుకంటే ఇప్పుడు రాజస్థాన్ సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఇక్కడ ఇన్వాల్వ్ అయినట్టు మాకు తెలిసింది. అలాంటప్పుడు ఏంటంటే, అంటే వాళ్ళు ఇక్కడ ఎందుకు వచ్చారు, వాళ్ళ వాళ్ళ పర్పస్ ఏంటి, వాళ్ళు నిజంగానే వ్యాపార నిమిత్తం ఇక్కడ వచ్చింటే కనుక మేము సపోర్ట్ చేస్తాం. అలా కాకుండా వ్యాపార ముసుగులు ఎవరైనా ఇక్కడికి వచ్చి గాంజా వ్యాపారం చేస్తున్నారనేది మాకు వచ్చిన సమాచారంలో వాళ్ళందరినీ విచారణ చేయడం జరిగింది. వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది, మీ ఊరు నుంచి ఎవరైనా ఇక్కడికి వస్తుంటే మాకు చెప్పండి అన్న విధంగా. కొత్తగా ఎవరైనా వ్యాపారం పెడుతున్నా కూడా మాకు చెప్పండి, మేము ముఖ్యంగా మీరు వ్యాపారం పెట్టాలని చెప్పేసి వాళ్ళకు కొన్ని కండిషన్స్ షరతులు పెట్టి ఉంది. ఏం పేరు నీ పేరు? గణపతి. ఇంటి పేరమ్మా? కరగొండ. కరిగొండ గణపతి. ఈ నాన్న పేరు? కర్రాన సార్. నీ పేరు ఏం పేరమ్మా? బాబురావు సార్. పాంగి. బాంగి బాబు. నాన్న పేరు? ఉదలాం సార్. ఏ ఊరు? కరగొండ సార్. బ్రదర్ నీ పేరు ఏం పేరమ్మా? ఏ ఊరు? ఇందులో ఏటుందమ్మా? గంజాయి ఉంది సార్. ఎక్కడి దాకా తీసుకెళ్తున్నారు? కరగొండ నుండి సార్. ఎవరు ప్యాక్ చేసి ఇచ్చారు? అప్పలరాజు సార్. అప్పలరాజు అంటే ఇంటి పేరు? గర్తుడు సార్. ఎక్కడ తీసుకెళ్తారు? అంటే పైలట్లని కృష్ణారావు వాళ్ళని వాళ్ళు బీచ్ ఉంటారు సార్, వాళ్ళు ఎక్కడ రమ్మంటే అక్కడ ఇస్తాం సార్. పైలట్ పేరు ఏం పేరు అన్నారు? కృష్ణారావు సార్. ఓకే. వెంకట్ వెయిట్ వెంకటే వెయిట్ చేస్తావా? 23 కేజీలు. 23 కేజీలు చేస్తావా? బ్యాగ్ 23 కేజీలు. బీరే గారు 10 బ్యాగులు 220 కేజీలు. శాంపిల్స్ కలెక్ట్ చేయండి. శాంపిల్స్ కలెక్ట్ 10 బ్యాగులు 220 కేజీలు. ఒక అన్ని కవర్లో శాంపిల్ తీయండి సార్.